ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదా? మనకి ఇంకా 14 days మాత్రమే ఉంది. ఒకవేళ ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ బాగానే చేసామన్న వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు అవసరం లేదు. ఎవరైతే ప్రిపరేషన్ చేయలేదో వాళ్ళకి ఈ వీడియో అంటూ ఉంటుంది. సో మీకు ఏం కావాలంటే ఇప్పుడు పర్ఫెక్ట్ రివిజన్ అన్నది కావాలి. సో మేము టెలిగ్రామ్ ఛానల్లో మీకు రివిజన్ టైం టేబుల్ అన్నది పెట్టాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి ఆ టైం టేబుల్ అన్నది చూడండి. మీకు డే టు డే ఏ చాప్టర్స్ చేయాలని కూడా పెట్టాము. అండ్ మీకు మైండ్ మ్యాప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. మేము ప్రీవియస్ టీఎస్ వాళ్ళకి రివిజన్ అన్నది పెట్టాము. సో మీకు మైండ్ మ్యాప్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ప్రతి చాప్టర్ యొక్క మీకు కావాల్సినవి వెళ్ళి అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నా గురించి చెప్పాలంటే మైసెల్ఫ్ ప్రశాంత్. నాకు ఏపీలో 77 మార్క్స్ వచ్చాయి, అంటే 5K ర్యాంక్ అలా వచ్చాయి. ఈ వీడియోలో రియాలిటీ మాట్లాడుకోవచ్చు. రియాలిటీ నుంచి మన ప్రిపరేషన్ ఎలా చేయాలన్నది అయితే మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో ఫుల్గా చూసాక మీకు అసలు ఏ వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఎగ్జామ్ కల్లా మీరు ఏం చేయాలన్నది పర్ఫెక్ట్ క్లారిటీ అయితే ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు దాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అవి ఇప్పుడు ఏమీ వద్దు, కానీ ఈ 14 days మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. నేను స్టార్టింగ్ నుంచే చెప్పాను, మనకు ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్కి మీరు లక్షల్లో పెట్టడం వేస్ట్ అని. సో మనకు ఇప్పుడు ఉన్న ఒకే ఛాన్స్ ఎంసెట్. మీరు ఈ 14 days ఫోకస్డ్గా ఉంటే మీరు ఎంసెట్ కొట్టడానికి ఇంకా ఛాన్స్ ఉంది. మీకు పొద్దున్న లెగ్గానే ఎంసెట్ ప్రిపరేషన్ ఇది ఒకటి గుర్తుకు రావు. సో ఈ 14 days మేము కరెక్ట్గా ప్రిపేర్ అవుతాం అన్న వాళ్ళు ఈ వీడియో ఫుల్గా చూడండి, లేకపోతే ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇంకా మీరు ఏదో వీడియో వస్తుంది, ఎవరో ఇంకోటి ఏదో చెప్తారు, ఏదో వీడియో వస్తుంది అనుకుని ఇంకా వెయిట్ చేస్తే మీకు అసలు ఏమవుదో. ఇంకా తమిళ చూసి 5K ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ అంటే మీరు కష్టపడితేనే ఏదన్నా ర్యాంక్ అన్నది వస్తుంది. మీరు ఇంకా కష్టపడకుండా ఏదో వీడియో గురించి చూస్తే అసలు ఏమీ రాదు. ఫస్ట్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్లో మ్యాథ్స్ 80 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. ఇది అందరికీ తెలుసు. ఓకేనా? మనకు బేసిక్గా మనం ర్యాంక్ ఎంత పెట్టుకుంటాం, 10K బిలో రావాలనుకుంటాం. 10K బిలో రావాలంటే మనకి 75+ రావాలి. ఈ 75+ మార్క్స్ మీకు ప్రతి సబ్జెక్ట్లో మీకు ఎంతెంత ఉండాలి అని అయితే ఉండదు. మీకు ఒక సబ్జెక్ట్లో వచ్చినా మీకు 10K బిలోనే వస్తుంది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ ఒకటే 75+ వచ్చింది అనుకోండి, మీకు 10K బిలోనే వస్తుంది, మిగిలిన 0 వచ్చిన. ఓకే, ఇప్పుడు ఎంత చదువునోడైనా సరే 160 క్వశ్చన్స్ అసలు పూర్తిగా ఎవడో చదవలేడు. ఇప్పుడు వాడికి ఎక్కువ ప్రాక్టీస్ కావాలి. మాక్ టెస్ట్లు ఇవన్నీ ఎక్కువ చేసినోడే 160 క్వశ్చన్స్ చదవగలడు. ఇప్పుడు మనకి 14 రోజులు ప్రిపేర్ అయిపోయి 160 క్వశ్చన్స్ చదివేస్తామంటే అది కష్టమే, చాలా కష్టం. ఓకేనా? ఇప్పుడు నా ఎగ్జామ్, నా లాస్ట్ ఇయర్ 2024 ఎగ్జామ్లో అయితే నేను 120 క్వశ్చన్స్ దాకా చదివి అయితే అటెంప్ట్ చేశాను. మిగిలిన అయితే అసలు దాని వైపు వెళ్ళలేదు, ఇంకా టైం కూడా సరిపోలేదు. ఓకేనా? ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ గురించి చూసుకుంటే నేను ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 చదివామని అయితే చెప్పను. ఎందుకు, ఇప్పుడు మీకు మామూలుగా అందరూ అదే చెప్తారు, 3 ఇంపార్టెంట్ చాప్టర్లు ఇచ్చేస్తారు, ఈ చదివితే క్వాలిఫై అయిపోతారని. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళారు అనుకోండి, రియాలిటీ మాట్లాడుకుంటే మనకు 160 క్వశ్చన్స్లో మీకు స్టార్టింగ్ క్వశ్చన్ మీకు వచ్చింది అనుకోని ఒక 20 క్వశ్చన్ల తర్వాత మళ్ళీ మీకు వచ్చింది, మళ్ళీ ఇంకో 30 క్వశ్చన్ల తర్వాత మీకు వచ్చింది, దాని తర్వాత ఎక్కడో 160 క్వశ్చన్ల దగ్గర అక్కడో 20 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి. ఈ మధ్యలో మీకు క్వశ్చన్లు రాలేదనుకోండి, మీకు టెన్షన్ అన్నది పెరిగిపోద్ది. మీరు నెక్స్ట్ వచ్చి సరిగ్గా అటెంప్ట్ చేయలేరు. అండ్ మళ్ళీ మీరు లాస్ట్ మీకు వచ్చినవి ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళడానికి మీరు 160 క్వశ్చన్లు అయితే చదవలేరు. మహా అయితే 100, 120 అలా అక్కడ దాకా చదవగలరు. మిగిలిన అయితే ఇంకా టైం కూడా సరిపోదు. ఓకేనా? ఈ రియాలిటీ బట్టి మీరు ఎలా చదవాలన్నా చెప్తాను. ఇప్పుడు మనకు 3 సబ్జెక్టులు ఉన్నాయి కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు ఇప్పుడు దాకా ఏం చదవకపోతే మ్యాథ్స్ ఒకటే ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకి చాప్టర్కి వచ్చి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంటుంది మ్యాథ్స్లో, మనకి 80 క్వశ్చన్స్ కాబట్టి. ఇప్పుడు మ్యాథ్స్ ఒకటే మీరు ఇప్పుడు నుంచి మీరు ఎంసెట్ దగ్గర దాకా మ్యాథ్స్ ఒకటే ప్రిపేర్ అవుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం చేస్తామంటే చీట్ కోడ్స్ వాడతాం. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం 1/2 అవర్ చీట్ కోడ్స్ వదులుకున్నాం అనుకోండి, 2.5 అవర్స్లో మనకి 160 క్వశ్చన్స్ ఈజీయా, లేకపోతే 2.5 అవర్స్లో 80 క్వశ్చన్స్ చదివి మనకి అటెంప్ట్ చేయడం ఈజీయా. సో ఈ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనం చదివిన టైం అంతా మనం ఎఫెక్టివ్గా ఎగ్జామ్లో మనం చేయగలగాలి, అటెంప్ట్ చేసేయాలి. సో మనకి అలాగైతే మనకి మ్యాథ్స్ ఒకటే ప్రిపేర్ అయ్యామనుకోండి, 80 క్వశ్చన్స్ 2.5 అవర్స్లో మనం ఈజీగా చేయగలం, మనం వచ్చి మనం అటెంప్ట్ చేయగలం. ఇదైతే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు అక్కడక్కడ మేము ఆల్రెడీ చదివాము, మాకు కన్ఫ్యూజన్గా ఉంది అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాథ్స్ కంపల్సరీగా ఫిక్స్ అవ్వండి, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో ఒక సబ్జెక్ట్ ఫిక్స్ అవ్వండి. సో ఈ 2 సబ్జెక్ట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ అయితే ఫిక్స్ అయ్యారు, మ్యాథ్స్ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. ఇప్పుడు మీకు చాప్టర్స్, ఓకేనా? మీకు ఇప్పుడు నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవి అని అయితే అసలు ఏమన్నా మీరు అన్నీ చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు 160 క్వశ్చన్స్లో మనకి అన్నీ కలుపుకొని 100 క్వశ్చన్స్ అయితే ఈజీ ఉంటాయి. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్లో 40 క్వశ్చన్స్ దాకా ఈజీ ఉంటాయి. ఆ ఈజీ క్వశ్చన్స్ అనేవి మనం చేసేయగలం ఈజీగా. మనకి ఆ ఫార్ములా తెలిస్తే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేసి.
అండ్ మిగిలిన అయితే కష్టమైనవి. ఇప్పుడు మీరు కొన్ని చాప్టర్లే చదివారు అనుకోండి, దాంట్లో కష్టమైనవి వచ్చాయి అనుకోండి చేయలేరు. మీరు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రాక్టీస్లో కష్టమైనవి చేసినా ఎగ్జామ్ టైంలో చేయలేరు. ఆ టైం అన్నది మనకి సెట్ అవ్వదు. ఓకేనా, మనం ఈజీ అన్నవి మనం పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాలంటే మీరు మొత్తం అన్నీ చదవాలి. నేను ప్రతి సబ్జెక్ట్ యొక్క చాప్టర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దాని యొక్క ప్లేలిస్ట్ యూట్యూబ్లో వీడియోస్ కూడా ఇచ్చాను, మీకే ప్రొవైడ్ చేశాను అన్ని. నేను డిస్క్రిప్షన్లో చాప్టర్స్ ఇచ్చాను కదా, అదే చాప్టర్స్ అదే సిరీస్లో అయితే చదవండి. అంటే నేను పైన అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు టాప్ 5 ఇంపార్టెంట్ కావాలనుకోండి, దాంట్లో టాప్ 5 ఇంపార్టెంట్, టాప్ 10 కావాలంటే టాప్ 10. అంటే నేను అన్నీ కూడా ఇంపార్టెంట్ ఇచ్చాను. సో అదే సిరీస్లో ఇచ్చాను, మీరు ఆ సిరీస్లోనే ప్రిపేర్ అవుతారు. మీకు ఎగ్జామ్ దాకా ఎన్ని చాప్టర్స్ అయితే అన్ని చాప్టర్స్. అలా అని చెప్పి మీకు మధ్య మధ్యలో కష్టంగా ఉన్నదాన్ని వదిలేయండి. ఇప్పుడు ఏదైనా చాప్టర్ మీకు అర్థం కావట్లేదు అని అనిపించింది అనుకోండి, ఆ చాప్టర్ ఫుల్గా వన్ షాట్ వినేయండి. అండ్ పీవైక్యూస్ 2 years చేయండి, 23, 24 2 years పైపైన చేస్తే సరిపోద్ది. ఆ ఈజీ క్వశ్చన్స్ అనేవి మనం మిస్ చేసుకోకూడదు. ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్స్ వస్తే చేసేస్తాం. ఓకేనా, ఆ రావట్లేదు అన్న దాంట్లో ఈజీ కాన్సెప్ట్ చూసుకుంటే సరిపోతుంది. సో అలా మీకు ఎగ్జామ్ దాకా ఎన్ని అయితే అన్ని కంప్లీట్ చేస్తారో 3 subjects లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో మనకి యూట్యూబ్లో ఉన్న ఫ్రీ రిసోర్సెస్ కూడా నేనే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన వీడియోస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి వీడియో చూస్తాం. వీడియో చూసిన తర్వాత మనం హ్యాండ్ నోట్స్ రాస్తాం. హ్యాండ్ నోట్స్ రాసిన తర్వాత మనకి పీవైక్యూస్ అనేది చేస్తాం. సో ఈ ప్రాసెస్ అన్నది ఎలా చేయాలన్నది నేను వీడియో పెట్టాను, బెస్ట్ వే ఆఫ్ పీవైక్యూ సాల్వింగ్ అని. ఈ వీడియో అయితే మన ఛానల్లోకి వెళ్తే మన ఛానల్లో ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. చాలా మంది కూడా మ్యాథ్స్ చేస్తున్నప్పుడు పీవైక్యూస్ అయ్యి రావట్లేదు అనుకుంటారు. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేటప్పుడు పీవైక్యూస్ చేస్తున్నప్పుడు రావట్లేదు అనుకోకండి. మీరు ఏదైతే విన్నారో అదే కాన్సన్ట్రేషన్తో మీరు పీవైక్యూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఒకవేళ రాకపోయినా పర్లేదు, మీకు వచ్చినవి అన్నీ చేసుకుంటే వెళ్ళండి, రాలేని అన్నీ రౌండ్ చుట్టుకొని లాస్ట్ని ట్రై చేయండి. ఒకవేళ మీకు స్టార్టింగ్ నుంచి అసలు ఏమీ రావట్లేదు అనుకోండి, మీరు ఒక క్వశ్చన్ చూసిన వెంటనే దాన్ని ఆలోచించండి, దాని ఆ కాన్సెప్ట్, దాని ఫార్ములా ఎలా అప్రోచ్ అవ్వాలని. రావట్లేదా ఎక్స్ప్లెనేషన్ అన్నా చూడండి, దాని తర్వాత మళ్ళీ మీరు సొంతంగా మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా, ఇలా మీరు ప్రతి సమ్ము చేసుకున్నా పర్లేదు. అన్నీ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, ఇన్ని ఫార్ములాస్ మీద ఇన్ని సమ్స్ ఇచ్చారు, ఇన్ని ఫార్ములాస్ మీద ఇన్ని సమ్స్ ఇచ్చారని. సో మీకు అన్నింటిలో కూడా రిపీటెడ్, అంటే ఒక ఫార్ములా మీద ఎన్ని అయితే సమ్స్ వచ్చినాయో అవన్నీ మీకు చేస్తున్న కొద్దీ తెలుస్తుంది. ఓకే, దాంట్లో ఒక్కొక్క సమ్ అన్నది మీరు హ్యాండ్ నోట్స్లో రాసుకుంటారు. చాప్టర్కి వచ్చి ఒక 5-6 అలా ఉంటాయి. సో ఇది ఎలా అంటే మీకు ఎగ్జామ్ ముందర మీకు రివిజన్కి అయితే యూజ్ఫుల్ అవుద్ది. మీరు పీవైక్యూస్ దేంట్లో చేస్తారంటే, మీరు ఒకవేళ మీకు పీవైక్యూ బుక్స్ ఉంటే ఓకే, లేకపోతే ఇప్పుడే మీరు వీడియో ఆపి ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి మార్క్స్ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి. మార్క్స్ యాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో వీడియో పెడతాను, ఆ వీడియో చూడండి. అంటే చాలామందికి ఎలా వెళ్ళి చేయాలన్నది కూడా ఐడియా ఉండలేదు. సో ఆ వీడియో అన్నది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మార్క్స్ యాప్లో చేస్తారు. ఒకవేళ మీకు బుక్ ఉంటే చాలా అడ్వాంటేజ్. బుక్లో మీరు పీవైక్యూస్ అయ్యి చేస్తున్నప్పుడే మీరు మొత్తం చాప్టర్ అయిపోయిన తర్వాత దాంట్లో మీరు పక్కనే రాసుకోండి అప్రోచ్. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఎలా అప్రోచ్ అయ్యాను ఇవన్నీ కూడా మీరు తెలుగులో కానీ మీకు అర్థమైన భాషలో రాసుకుంటే లాస్ట్న మీరు రివిజన్గా అవి చూసుకుంటే మీకు కవర్ అయిపోతుంది. అని మళ్ళీ చేయకూడదు. ఇప్పుడు మీకు అందరూ ఏంటంటే హ్యాండ్ నోట్స్లో షార్ట్ బుక్లు ఇవన్నీ ఇచ్చేస్తారు. ఇప్పుడు అన్నీ కూడా సెట్ అవ్వవు. ఓకేనా, మీకు కావాల్సింది ఓన్లీ వీడియో, హ్యాండ్ నోట్స్ మీకు మీరు సొంతంగా రాసుకోవడం, పీవైక్యూస్ చేయడం అంతే. ఇప్పుడు హ్యాండ్ నోట్స్ ఆడిది అడిగాడు అనుకోండి, అది ఆడ రాసుకున్నాడు, ఆడికి అర్థమవుద్ది, నీకెక్కడ అర్థమవుద్ది. అండ్ ఇంకో హ్యాండ్ బుక్లు షార్ట్ బుక్లు అవి ఉంటాయి కదా మీకు ప్రింటెడ్, ఆ ప్రింటెడ్లో మీరు ఇప్పుడు చదివినా కూడా టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరన్నా చెప్తే అది ఏంటన్నది మీకు అర్థమవుద్ది. మీరు ఫస్టే ఏం చదవకుండానే ఆ బుక్లో చదువుకుంటే అవి అర్థం చేసుకోవడానికి టైం అంతా పట్టేది. సో ముందర ఏమన్నా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే మీరు షార్ట్ నోట్స్లు హ్యాండ్ నోట్స్లు చదువుకుంటే పర్లేదు. అసలు ఏం చదవలేని వాళ్ళు అయితే ఓన్లీ వన్ షాటే చూసేయండి, మీరు వీడియోలో చెప్పింది రాసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా 14 days మాత్రమే ఉంది. సో 1 week అంతా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు. వీకెండ్లో ఒక గ్రాండ్ టెస్ట్ అన్నది రాయండి, లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చారు. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, ఇప్పుడు దాకా ఏం చదివామన్నది ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలన్నది చూద్దాం. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ వీక్ అంతా ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి, రాయండి అంతే. అలాగైతే మీకు ఒక 8 గ్రాండ్ టెస్ట్లు అన్నా అవుతాయి, మీకు ఒక పర్ఫెక్ట్ అయిపోతారు. మీకు ఎగ్జామ్కి పర్ఫెక్ట్ అవ్వడానికి చాలా యూజ్ఫుల్ అవుద్ది. అండ్ మీకు గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో మీరు ఏమేమి మిస్టేక్స్ చేశారన్నది కూడా చెక్ చేసుకోండి. లాస్ట్ రివిజన్ ఎలా చేస్తారంటే మీ ఎగ్జామ్కి
ఒక 3 days ముందర నుంచి రివిజన్ స్టార్ట్ చేసేయండి. ఓకేనా, మీరు ఏమేం చదివారు అన్నది మీరు హ్యాండ్ బుక్ అయ్యి రాసుకుంటారు కాబట్టి అన్నీ చూసుకుంటారు. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మోడల్స్ అవి చూసుకుంటే మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు పీవైక్యూ బుక్స్ అవి కొనుక్కున్నారు అనుకోండి, దాంట్లో 2024 మీరు ఫిజిక్స్ అనుకోండి, ఫిజిక్స్ మొత్తం A to Z మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. మ్యాథ్స్ మొత్తం A to Z 2024 యొక్క ప్రాబ్లమ్స్ చేశాను. ప్రతి చాప్టర్లోని ఒక 10-20 అలా ఉంటాయి, అవన్నీ చేసుకుంటే వెళ్ళిపోండి. 24 ఇయర్ ఒకటే. మీరు చదవలేని చాప్టర్ యొక్క పీవైక్యూస్ కూడా చేసేయండి, మీకు ఈజీ అన్నవి మనకు కవర్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు మ్యాథ్స్ ఒకటి తీసుకున్న దాంట్లో ఇంపార్టెంట్ చదివారు అనుకోండి, అండ్ దాంట్లో కూడా మనకు కష్టమైనది వస్తే మనం చేయలేము. దాంట్లో మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథ్స్లో మనకు 40 బిట్స్ ఈజీ వస్తాయి, అంటే మనం ఫామ్లో వస్తే అటెంప్ట్ చేసేసి లాగానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి బిట్స్ మనం వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే 2024 లాస్ట్న అన్ని పీవైక్యూస్ చేశారనుకోండి, మీకు అలాంటి ఈజీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనం చేసేయగలం. ఎందుకంటే మనకి మ్యాథ్స్లో ఎక్కువ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా చేయగలం. ఓకేనా, మనకు ఇప్పుడు మీరు చదివిన దాంట్లోంచి కష్టమైనవి వచ్చినాయి అనుకోండి, అవి చేయలేరు. ఇప్పుడు మీరు 10 నిమిషాల్లో మీరు సొంతంగా సాల్వ్ చేసిన సమ్ము, అలాంటి పెద్ద పెద్ద సమ్లు మనం ఎగ్జామ్లో చేయలేం, ఆ టెన్షన్ కింద ఉంటుంది. ఓకేనా, మనం ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసేది. అలాంటివి సాల్వ్ చేయాలంటే మీరు లాస్ట్న మీరు చదవలేని చాప్టర్స్ యొక్క 2024 ప్రాబ్లమ్స్ కూడా చేశారనుకోండి, దాంట్లో మీకు కొద్ది అర్థమవుద్ది ఆ ఫామ్లో ఈ ఫామ్లో యూజ్ చేయాలని. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్లో వస్తే ఈజీగా చేసేయగలరు. సో లాస్ట్న మీరు రివిజన్ అన్నది ఎలా ట్రై చేయండి, మీకు బాగా స్కోరింగ్ అన్నది ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి పాయింట్, మీరు పాయింట్ అనుకుంటారా, సజెషన్ అనుకుంటారా, స్ట్రాటజీ అనుకుంటారా, మీ ఇష్టం. ప్రతిదీ అయితే మీ ప్రిపరేషన్లో అయితే ఇంప్లిమెంట్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు దాకా ఏం చెప్పామన్నా చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఒక సబ్జెక్ట్ అన్న సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు అక్కడక్కడ చదివితే మ్యాథ్స్ విత్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. మీరు చాప్టర్స్ ఎలాగంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ అని చూడొద్దు. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాంట్లో మీకు ఏదైతే సిరీస్ ఇచ్చానో అదే సిరీస్లో అయితే ప్రిపేర్ అవ్వండి. దాని యొక్క వీడియోస్ ప్లేలిస్ట్ లింక్స్ కూడా అక్కడ ఇచ్చాను, దాంట్లో మీరు 1 షాట్స్ వింటే సరిపోతుంది. అండ్ పీవైక్యూ సాల్వింగ్కి అండ్ హ్యాండ్ నోట్స్ ఎలా రాయాలని వీడియో ఒకటి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో అన్నది కంపల్సరీగా చూడండి. అండ్ దాంట్లో ప్రతిరోజు డే స్టార్టింగ్లోనే మీరు ప్రీవియస్ డేస్ యొక్క హ్యాండ్ నోట్స్ అన్నది రివైజ్ చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే మన లాస్ట్కి వచ్చేటప్పటికి ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇప్పుడు మీరు ప్రతిరోజు స్టార్టింగ్ ఒక అరగంట ఇవ్వడం వల్ల మనకి టైం ఏం వేస్ట్ అవ్వదు. ఒకవేళ మీరు స్టార్టింగ్ చదివి మళ్ళీ ఎండింగ్ చదివారు అనుకోండి, మొత్తం క్రీస్తు సగం కింద ఉంటుంది. అదే మీరు డే టు డే చదువుకున్నారనుకోండి, అది ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. సో డే టు డే చదవడం అన్నది కంపల్సరీ. నెక్స్ట్ ఏంటంటే వీకెండ్ నుంచే గ్రాండ్ టెస్ట్లు రాయడం స్టార్ట్ చేయండి. గ్రాండ్ టెస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీ ఎగ్జామ్ డేట్కి 3 days ముందర నుంచే రివిజన్ అన్న స్టార్ట్ చేయండి. రివిజన్ ఇప్పుడు దాకా హ్యాండ్ నోట్స్ రాసుకున్నది అంతా రివైజ్ చేస్తారు. అండ్ దాంట్లో మీరు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా రాసుకున్నారు, ఆ ప్రాబ్లమ్స్ అవి చూసుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు 2024 మీరు ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, 2024 యొక్క పీవైక్యూస్ ఒక ఇయర్కి మొత్తం A to Z అన్ని చాప్టర్స్ చేస్తారు. అన్ని చాప్టర్స్ చేయడం వల్ల మీకు దాంట్లో ఉన్న ఈజీ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. ఒకవేళ మీరు కొత్త చాప్టర్లో కష్టంగా ఉన్నాయి వద్దు, మనకి ఈజీగా ఉన్నాయి ట్రై చేయండి. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అన్నది మీరు చేస్తే మీకు అంతా బాగుంటుంది. ఒకవేళ ఇలా కాకుండా మీకు ఎలాగంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవి చదివేసుకోండి, ఇంపార్టెంట్ హ్యాండ్ నోట్స్లు అవి చూసేసుకోండి, సరిపోద్ది. ఇవన్నీ కూడా వేస్ట్. ఓకేనా, మనం రియాలిటీలో మాట్లాడుకుంటే మీకు ఇలా ప్రిపేర్ అయితేనే మీకు హై స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ నేను చెప్పింది ఎక్కడన్నా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.